పౌలు భక్తుడు ఏమన్నాడండి, యవనస్తుడు నీ యొక్క మాదిరిలో నిన్నెవరూ కూడా తృణీకరించకుండా నీవు విశ్వాసము నీవు మాదిరిగా ఉండమంటున్నాడు. ఈ రోజున మనం అందరం కూడా ఎలా ఉండాలంట? యవనస్తులుగా ఉన్నటువంటి వారందరూ ఎలా ఉండాలండి? మాదిరి అంటే ఏంటి? ఈరోజు నిన్ను చూసి రావాలి, నీ ప్రవర్తన చూసి రావాలి. ఈరోజు మన ప్రవర్తనే బాగోకపోతే మనల్ని చూసి ఎవరు వస్తారు? ఏమంటే ఒక యవనస్తుని యొక్క ప్రవర్తన సన్నిధిలోకి వస్తున్నాడు, దేవుని సన్నిధిలోకి వస్తున్నాడు, దేవుని నడిపిస్తున్నాడు కదా. ఆ ప్రవర్తన బయటికి వెళ్ళిన తర్వాత నిష్టానుసారంగా నువ్వు జీవిస్తే నిన్ను చూసి ఎవరు వస్తారండి దేవుని సన్నిధిలోకి? అసలు నువ్వు మాదిరిగా ఉండాలి, నువ్వు నాయకత్వంగా ఒక నాయకుడిగా ఉండాలి. అనేక మంది యవనస్తులను దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించగలిగేటువంటి ఒక స్థితి, ఒక ప్రవర్తన మనలో ఉండాలి. బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన మాట ఎలాగే ఉండాలి, మన వినయం ఎలాగే ఉండాలి, మన విధేయత ఎలాగే ఉండాలి. మార్పు రాకూడదు బయటికి వెళ్ళాక. ఈరోజు చాలా మంది ఇక్కడ సన్నిధిలో ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క మాటలు ఒకలాగా ఉంటుంది, మార్పు ఒకలాగా ఉంటుంది, ఒక జీవిత విధానం ఒకలాగా ఉంటుంది. మనం ఏ ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి.